ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ఏదులాపూర్లో 362 కోట్ల విలువైన పనులకు రేవంత్ శ్రీకారం. సింగరేణి టెండర్లపై తప్పుడు ప్రచారం మంచిది కాదని ధ్వజం. సాయంత్రం మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కర ఏర్పాట్లపై చర్చించే అవకాశం. ఏపీలో మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానానికి హామీ. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న మోదీ. ఆ పార్టీకి అభివృద్ధి ఎజెండా లేదని అసోం పర్యటనలో విమర్శ. మౌని అమావాస్య వేళ ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు. అమెరికా టారిఫ్లపై మండిపడిన ఐరోపా. బెదిరింపులకు తలగ్గబోమని స్పష్టీకరణ. నాటో దేశాల గొడవలతో చైనా, రష్యా లాభపడతాయని వ్యాఖ్య. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఖమ్మం సభలో మండిపడ్డారు. అనవసర ప్రచారం చేస్తూ విపక్షాలు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం తెలంగాణలో ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదులాపూర్ మున్సిపాలిటీలో 362 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. జేఎన్టీయూ ఖమ్మం కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్, పాలేరు, మున్నేరు లింక్ కెనాల్తో ఖమ్మం జిల్లాకు మరింత మేలు జరగనుందన్నారు. పాలేరు, మున్నేరు లింక్ కెనాల్ను ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత మాట్లాడిన సీఎం కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పాలనలో లక్షలాది రేషన్ కార్డులను పేదలకు అందించామని చెప్పారు. ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి, ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి. పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి టెండర్ల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లో వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజు లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. సభ ముగిసిన అనంతరం ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. హైదరాబాద్ అవతల తొలిసారి మేడారంలో ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో మేడారం చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం హరిత హోటల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కర ఏర్పాట్లపై కేబినెట్ చర్చించనుంది. మేడారం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ప్రజలకు తెలిసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలున్నాయి. పొట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం ఉదయం 6:30 తర్వాత మేడారం అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ వెళతారు. మరోవైపు మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానుండగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నబాగులో పుణ్య స్నానాలు ఆచరించి పసుపు, కుంకుమ, చీరె, సారెను తల్లులకు సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం వనదేవతల ప్రాంగణంతో పాటు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో శాస్త్రీయంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాట్లాడిన ఆయన గతంలో జిల్లాల విభజన చేసినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజ్గిరి జిల్లా చేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిల్లాలను విభజించారని పొన్నం విమర్శించారు. ప్రజలు ధర్నాలు, ర్యాలీలు చేసినా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము చేపట్టే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రజల అభిష్టం మేరకే ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సాంకేతికంగా, శాస్త్రీయంగా హక్కులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలో చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. కలిపే సందర్భంలో అడుగుతాం, ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపినో జవాబు చెప్పాలని కూడా అడుగుతాం మా నాయకులందరినీ. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తెలుగు జాతిని నెంబర్1గా నిలబెట్టడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి తీరుతామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన వారికి చంద్రబాబు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన సీఎం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి ఒకటి ఉందని ఎన్టీఆర్ గుర్తు చేశారని చంద్రబాబు వివరించారు. టీటీడీలో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టింది ఎన్టీఆర్ఏ అన్న సీఎం దానికి కొనసాగింపుగా తాము అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే ఈ రోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్ళీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదే కాకుండా ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వృద్ధులకు పింఛను 35 రూపాయలతో ప్రారంభించారు. ఆ తర్వాత నేను 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత 200 ఉంటే 2000 చేశాం. ఈ రోజు 4000, 6000, 10,000, 15,000 పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్రకు మనం నాంది పలికాం. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్న ప్రతి ఒక్కరి పని అయిపోయిందని చంద్రబాబు తెలిపారు. రాజకీయ రౌడీలకు ఏపీలో చోటు లేదన్న ఆయన కక్ష రాజకీయాల కోసం అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలనే సంకల్పంతోనే ముందుకెడుతున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి తీరుతామని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. 2027 జూన్ కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. రాజకీయ రౌడీలకు ఏపీలో చోటు లేదన్న సీఎం సమాజంలో శాంతి భద్రతలు, రక్షణ విషయంలో రాజీ లేదని వెల్లడించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ముఠాలను ఏరేసినట్లు పల్నాడులో రౌడీల అంతు చూస్తానని చంద్రబాబు హెచ్చరించారు. నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతిని నెంబర్ 1గా నిలబెట్టడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతామనే నమ్మకం ఉందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి, కళ్యాణ్ రామ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబు మోహన్, కమ్మంబాటి రామ్మోహన్, బక్కా నరసింహులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉంటారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి పదవులు గట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సందర్భంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, తెగువ దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర భారతంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి వేలాది భక్తులు పోటెత్తారు. గడ్డకట్టే చరణి లెక్క చేయకుండా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 3,15,00,000 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
మహాగమేళ పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు దీపాలను వదిలారు. పలువురు గోపూజ చేశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. వారణాసిలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లారు. రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయిచంద్ మల్లాదితో పాటు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చదువుకున్న యువత బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో జెన్జీ నాయకత్వం ఉరకలు వేస్తోందని రామచంద్రరావు పేర్కొన్నారు. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం. తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్లే చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 57వ ఎడిషన్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇందులో క్రీడాకారులు, సైక్లిస్టులు, విద్యార్థులు, ఫిట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, దేశాన్ని దృఢంగా ఉంచేందుకే కేంద్రం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. బాడీకి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వకుండానే ఈ రోజు దాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాం. గతంలో ఈ రోజు ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గాని, కార్మికులు గాని ఏ రకంగా కష్టపడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో మనం చూస్తా ఉన్నాం. మనం తీసుకునేటువంటి ఆహారంలో అనేక రకాల కలుషితమైనటువంటిది, మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా ఈ రోజు మనము అవేర్నెస్ రాకపోతే రానున్న రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి. ప్రజలకు సంబంధించినటువంటి మరి వారి యొక్క మూవ్మెంట్ సంబంధించినటువంటి పవర్ ఎత్తునదో దేశానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాలనేటువంటిదే ఈ రోజు ఆలోచన. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కంబంబారిపల్లిలో 2 యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పుష్పరాజ్, మణికుమార్ స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు శివారు ప్రాంతానికి వెళ్లారు. మద్యం సేవిస్తుండగా పుష్పరాజ్, మణికుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మణికుమార్ మృతి చెందగా చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించాడు. యువకుల మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి రైతులు వృషభ రాజాలను తీసుకొచ్చారు. సరిపోదు, 29 జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది. రావాలి కోర్టులోకి రాకుండా లైన్ వెలుపల ఎవరు కూడా ఉండకూడదు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిక్కిరిసింది. అమావాస్యను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు చండీ హోమం కోసం తరలివచ్చారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో చండీ హోమం వైభవంగా నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో జరిగిన విశేష చండీ హోమంలో 233 జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 91 మంది భక్తుల పేర్ల మీద అర్చకులు పరోక్షంగా ఈ చండీ హోమ పూజలను జరిపించారు. ప్రధాన
చొరబాటుదారులను రక్షించి వారి సాయంతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇదే విధానాన్ని హస్తంపాటికి చెందిన మిత్రపక్షాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. అస్సాంలో వరుసగా రెండో రోజు పర్యటించిన ప్రధాని కాజీరంగా నేషనల్ పార్కులో 6,957 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ చొరబాట్లు భారీగా ఉండేవని మోదీ ఆరోపించారు. ఓట్ల కోసం అస్సాం భూమిని అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్ అప్పగించిందని విమర్శించారు. సుపరిపాలన, అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే 20 ఏళ్ల తర్వాత కూడా బీహార్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ప్రధాని తెలిపారు. कांग्रेस की नेगेटिव पॉलिटिक्स को देश लगातार नकार रहा है. जिस मुंबई शहर में कांग्रेस का जन्म हुआ था, वहां वो आज चौथे या 5वें नंबर की पार्टी बन गई है. कांग्रेस देश का भरोसा खो चुकी है, क्योंकि कांग्रेस के पास विकास का कोई एजेंडा नहीं है. सिर्फ सरकारें बनाने के लिए, कुछ वोट पाने के लिए असम की मिट्टी को घुसपैठियों को सौंप दिया. ये असम और देश की सुरक्षा दोनों के लिए बहुत बड़ा खतरा है. साथियों, कांग्रेस से आपको बहुत सावधान रहना है. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమం కోసం అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విశ్వవిద్యాలయం ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసింది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు చాటేలా వాటిని ముద్రించింది. రాష్ట్రపతి భవన్ ఇచ్చిన ఇతివృత్తం ఆధారంగా ఆహ్వాన పత్రికను డిజైన్ చేశామని ఎన్ఐడి డైరెక్టర్ అశోక్ మండల్ తెలిపారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించిన అంశాలతో పాటు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల పేర్లను ఆహ్వాన పత్రికల్లో పొందుపరిచామని వివరించారు. ఆహ్వాన పత్రాల తయారీలో 350 మందికి పైగా కళాకారులు పాలుపంచుకున్నారని అశోక్ మండల్ వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళలేనని తెలిపారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఈ ఆహ్వాన పత్రికలను అందించనున్నారు. గ్రీన్లాండ్కు మద్దతిచ్చిన దేశాలపై అమెరికా విధించిన 10% అదనపు సుంకాలను ఐరోపా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం తప్పుడు చర్య అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామని తెలిపారు. తమను బ్లాక్మెయిల్ చేయలేరని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారెన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు. నాటో దేశాల మధ్య విభేదాల వల్ల ఆ 2 దేశాలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10% అదనపు సుంకం విధించారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 నాటికి అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతానని హెచ్చరించారు. సెర్బియాలో అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కారు. నోవి సాడ్ నగరంలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దొంగలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని నినదించారు. 2024 నవంబర్లో నోవి సాడ్ నగరంలో రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 16 మంది మరణించారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. నిర్మాణంలో అక్రమాల కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని 4 లక్షల మంది సంతకాలను సేకరించారు. ఈ నెల 27న రాజధాని బెల్గ్రేడ్ భారీ నిరసన ర్యాలీ చేపడతామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ను అలెగ్జాండర్ వుచిచ్ తిరస్కరించారు. ఏడాదికి పైగా జరుగుతున్న ఆందోళనల్లో వందలాది విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు. బాలీవుడ్లో సినిమా అవకాశాల అంశంపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలో తీవ్ర దుమారం రేపిన వేళ ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ వివరణ ఇచ్చారు.
తన మాటల వెనుక ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదని, తన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని ఇన్స్టాగ్రామ్లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సంగీతం అనేది ఎల్లప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని రెహమాన్ తెలిపారు. వేవ్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శించిన ఝాలా సంగీతం నుంచి యువ నారా సంగీతకారులతో కలిసి పనిచేయడం వరకు ప్రతి ప్రయాణం తన లక్ష్యాలను బలపరిచిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటి మల్టీకల్చరల్ వర్చువల్ బ్రాండ్ను సృష్టించడం నుంచి హాన్స్ జిమ్మర్తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించిన ప్రతి ప్రయాణం తన లక్ష్యాలకు బలపరిచినట్లు పేర్కొన్నారు. ఇటీవల BBC ఏషియన్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అధికార కేంద్రాలు మారాయని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్ణయాధికారాలు వెళ్లాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తనకు అవకాశాలు రాకపోవడానికి మతపరమైన కోణం కూడా ఉండవచ్చన్న రెహమాన్ ఆ విషయం నేరుగా కాకపోయినా ఇతరుల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.